దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేస్తున్న మీ అందరికి కూడా శుభములు, వందనాలు. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి వ్యక్తిగతంగా తండ్రి కలిగిన ప్రతి సమస్యను క్రీస్తు యేసు నామములో తొలగించండి. ఇంతవరకు మా జీవితంలో, నా జీవితంలో నాయన మీరు చేసిన ప్రతి మేలుకై, మంచికై, ఉపకారముకై, అద్భుతాలకై, నెమ్మదికై వందనాలు. అనేకమైన మేలు చేశావు. వాటంతటికై నిండు మనసుతో, నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ ప్రవచన స్వస్థత, విడుదల ఈ కార్యక్రమంలో వారి జీవితంలో నాయన ప్రవచిస్తుండగా తండ్రి, మీ ఆత్మ ద్వారా మీరే పలికి, మీరే వారి జీవితంలో వారి సమస్యల నుంచి విడిపించి నెమ్మది కలగచ్చేయండి. ప్రజల మధ్యలో విడుదల కలగచ్చేయండి. డెలివరెన్స్ని ప్రకటిస్తున్న, హీలింగ్స్ని ప్రకటిస్తున్న అయా గొప్ప సాక్ష్యములు మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అనేకులు నైనా చక్కటి సాక్ష్యాలు ఇస్తున్నారు. అందరి బట్టి స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా తండ్రి మరొకసారి మీ నామములో తండ్రి నన్ను నేనుగా, మమ్మల్ని మేముగా తగ్గించుకుంటున్నాం. గొప్ప దేవుడవు తండ్రి, సర్వశక్తి గల దేవుడవు నాయన. ఎల్ షదాయ్ మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. సర్వశక్తి గల మా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధమైన నాములు మీ సన్నిధికి వస్తున్నాం. మంచి దేవుడు, మహాదేవుడు, నా కొరకు మా కొరకు ఆ కలవరి శిలువలో మీ రక్తమును కార్చావు. మా అందరి కొరకు ప్రాణం పెట్టావు నాయన. అవును, నేను గొర్రెలకు మంచి కాపనను. గొర్రెల కొరకు అయా తండ్రి, నేను మా కొరకు, అయా మా అందరి కొరకు నాయన మంచి కాపరిగా మీ ప్రాణమును పెట్టినందుకు వందనాలు. మరణించినందుకు వందనాలు. మా నిమిత్తమై మరణించటమే కాదు, చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడిగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నేను ఆమెలో తండ్రి బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఏని గురించి అయితే వేడుకుంటున్నారు, ఏకీభవిస్తున్నారు, ఈ ప్రార్థనలో తండ్రి కలిసి ప్రార్థిస్తున్నారు, మరి ప్రతి పెయిన్ యేసు నామములో తొలగిపోనుగాక. తండ్రి, ఎముకల్లో ఉన్న నొప్పి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. అలాగే నాయన మెడలో తండ్రి నొప్పి చేత బాధపడుతున్నారు, కీళ్ళ వాపు, కీళ్ళ నొప్పుల చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయ్యా తండ్రి, కడుపులో నొప్పి, నడుములో నొప్పి నాయన. అలాగే తండ్రి అయ్యా జ్వరము చేత జ్వరపీడితులైన వారు, అయ్యా తలలో అయ్యా సీవియర్ హెడేక్ చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నాయన ఫైనాన్షియల్గా అనేకులు తండ్రి అప్పులతో అయ్యా బాధపడుతున్న వారి అప్పులన్నీ తీర్చబడి వారికి చేతి నిండా సమృద్ధిగా మిగిలిపోయే గొప్ప కృప దయచేయండి. అవును తండ్రి, 5 రొట్టెలు 2 చేపల్ని నువ్వు విరిచి ఆశీర్వదించి ప్రజలకు ఇవ్వగా, ఇంకా తినగా తృప్తి నందగా మిగిలిపోయినట్టుగా వారి జీవితంలో తండ్రి అనేకమైన మంచి కార్యములు మీ కొరకు చేసి మిగిలిపోయిన జీవితాన్ని వారందరికీ దయచేయండి. అలాగే నాయన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాయ్యా. అయ్యా గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. కట్టడ కట్టి ఆగిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాయ్యా. ఆర్థికంగా తండ్రి అప్పులను ఉండి అప్పులు తీర్చుకోలేక వేదన పడుతూ దుఃఖపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా. 10th క్లాస్ బిడ్డలు, స్టడీస్ చేస్తున్న బిడ్డలు నాయన, వేరే యొక్క తండ్రి దేశానికి వెళ్ళాలని వీసా కొరకు ఎదురు చూస్తున్న వారందరి జీవితంలో వీసా యేసు నామములో అనుగ్రహించబడునుగాక. కట్టబడి సగములో ఆగిపోయిన గృహాలు కట్టబడునుగాక. గర్భఫలములు యేసు నామములో తెరవబడునుగాక. అలాగే తండ్రి మంచి చక్కటి ఉద్యోగాలు గవర్నమెంట్వి యేసు నామములో అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ నామములో తండ్రి మేము అడుగుతున్నాం, మీ సన్నిధికి వస్తున్నాం.
ఒక కుటుంబముగా మీ వద్దకు వస్తున్నాము తండ్రి. ప్రతి పరిచర్య యేసు నామములో బ్లెస్ అవును గాక. ప్రత్యేకంగా నాయన దేశములు, రాష్ట్రములు, సమస్త లోకములు నెమ్మది కలిగించండి. త్వరగా రాబోతున్నారు మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యమును, విశ్వాసమును ప్రతి ఒక్కొక్కరికి దయచేయండి. సిద్ధపాటు దయచేయండి. వారి జీవితాలు వెలిగించుకునే కృప దయచేయండి. మీ రక్తములో కడగండి, శుద్ధించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రతి చీకటి, ప్రతి పాపం, ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి విధమైన దయ్యపు యొక్క శక్తులు, చీకటి శక్తులు ఏమైతే వారి జీవితాన్ని బాధిస్తున్నాయో, వారి కుటుంబాన్ని ఏలి శాపగ్రస్తము చేస్తున్నాయో అవన్నీ మీ రక్తములో కడగబడి ప్రభా విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. అవును, ప్రవచన, స్వస్థత, విడుదల ఈ కార్యక్రమంలో నాయన వారి జీవితంలో తండ్రి చక్కటి ప్రవచనాత్మకమైన ఈ మాటలు నోట గుండా బయలు వెళ్తుండగా వారి స్పిరిట్లో రిసీవ్ చేసుకొని దాన్ని పొందుకొని సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం ఇచ్చేయండి. బ్లెస్ చేయండి ప్రభా. ఫ్యామిలీస్ బ్లెస్ అవునుగాక. చిల్డ్రన్స్ లేని వారికి చిల్డ్రన్స్ అనుగ్రహించబడుగాక. నెమ్మది లేని కుటుంబాల్లో నెమ్మది కలుగునుగాక. వారు ఏమి చేసినా క్రీస్తు యేసు పేరట మీ నామములో ఏది బిగిన్ అయినా, ఏది మొదలుపెట్టినా సక్సెస్ అవునుగాక. అవును తండ్రి, ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మాకు తోడయుండి మమ్మల్ని అన్ని విషయాల్లో సక్సెస్ లైఫ్ని ఇవ్వడానికి మాకు తోడై ఉన్నావు తండ్రి. అవును యేసు ఏది చేసినా సఫలమైంది, మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అలాగే తండ్రి వింటూ ఈ వాక్యాన్ని వింటూ వారి విశ్వాసాన్ని పెంచుకుంటుండగా, వాక్యాన్ని వింటూ వారి జీవితాన్ని ధైర్యపరచుకుంటుండగా, వాక్యాన్ని వింటూ వారి జీవితాన్ని సరి చేసుకుంటుండగా, వాక్యాన్ని వింటూ వారి జీవితాన్ని ఆత్మీయకంగా, శారీరకంగా సరిదిద్దుకొని ప్రభా మీ కొరకు ఆ యొక్క ప్రత్యేక జీవితాన్ని జీవిస్తుండగా వారి జీవితంలో తండ్రి బలమైన, ఘనమైన, శక్తి కలిగిన కార్యాలు యేసు నామములో జరుగునుగాక. ప్రతి వారి సమస్యలు తొలగించండి. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు. దేశమే కాదు, దేశ విదేశాలున్న ప్రతి ఒక్కొక్కరు, తెలుగు ప్రజలు, ఆంధ్ర, తెలంగాణ తండ్రి వేరే దేశంలో ఉంటూ తెలుగును తెలుగులో ఉండి నాయన వారు ఏ యొక్క దేశంలో ఉన్న వింటున్నప్పుడే మీ కార్యములు వారి జీవితంలో జరుగునుగాక. న్యూ థింగ్స్ బిగిన్ అవునుగాక. న్యూ మిరకల్స్ యేసు నామములో కలుగునుగాక. నూతన కార్యములు నజరేయుడు యేసు నామములో వారి జీవితంలో జరిగేలాగా ప్రకటిస్తున్నా, యేసు నామములో ప్రకటిస్తున్న మంచి కార్యములు దయచేయండి. మరొచ్చి కార్యక్రమం లోపల గ్రేట్ థింగ్స్, బలమైన, మహిమ కలిగిన, శక్తి కలిగిన కార్యములు జరుగునుగాక. నన్ను గురించి మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తున్నాను. నా నామమున మీకేది ఇష్టమో అడగమన్నావు. మొర్రపెట్టినప్పుడు మీ నామములో మొర్రపెట్టిన ప్రజల ఒక స్వరమును వారి మొరను విని వారికి ఉత్తరం ఇచ్చిన గొప్ప దేవుడు ఉన్నాయన. అలాగే మేమందరము కలిసి ప్రార్థిస్తుండగా గ్రేట్ అనాయింటింగ్, గ్రేట్ పవర్, గ్రేట్ బ్లెస్సింగ్స్, గ్రేట్ గ్రేస్ యేసు నామములో ఇంక్రీజ్ అవునుగాక. అవును తండ్రి, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప కలుగునుగాక. మీలో నుంచి, క్రీస్తులో నుంచి యేసు ప్రభులో నుంచి నైనా కృప నుండి కృపలోకి మేమందరం బయలు వెలుటకు సాయం చేయి. అంతకంతకు ప్రకాశించున్నట్లుగా సహాయం చేయండి. నిరాశపరిచేది, కృంగుదల కలగచేసేది, విచారింపచేసేది, భయపెట్టేది, బాధ పెట్టేది, వారిని చింతింపచేసేది, వారికి నాయన దుఃఖాన్ని, బాధను, అవమానాన్ని కలగజేసిన ప్రతి దుఃఖం, అవమానం యేసు నామములో రెట్టింపు ఘనతగా, యేసు నామములో రెండంతల మేలుగా, నజరేయుడు యేసు నామములో గొప్ప కార్యముగా వారి జీవితంలో, మా జీవితంలో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. దేని కొరకైతే కనిపెడుతూ అనేక సంవత్సరాలు చూస్తున్నారో వారందరి జీవితంలో తండ్రి ఇక ఆగకుండా తండ్రి ఘనమైన, బలమైన, శక్తిగల కార్యాలు జరుగుతూ అంచలంచలుగా ఎదిగే కృప దయచేయండి. మీరు వచ్చే లోపల కొన్ని ఆత్మలను సంపాదించాలా, కొంతమందిని రక్షించాలయ్యా, కొంతమంది ప్రభు వైపు త్రిప్పగలగాల. ప్రభా, నూతన కార్యాలు జరుగునట్లుగా నూతన బలము దయచేయండి అయ్యా. ఎవరైతే వీక్షిస్తున్నారో
ఎవరైతే నన్ను వింటున్నారో, ఎవరైతే తండ్రి వారి జీవితంలో విశ్వాసముతో దేవుని యొక్క వాక్యము కొరకు, వాక్కు కొరకు పరిశుద్ధాత్మ తండ్రి దేవా మీరు మాట్లాడాలని, యేసయ్య మీరు మాట్లాడాలని మీ కొరకు కనిపెడుతున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యము ఈ వాక్యము ద్వారా, ఈ అభిషేకము ద్వారా తండ్రి మీ మాట ద్వారా, మీ శక్తి ద్వారా వారి జీవితంలో ఇప్పుడే చొచ్చుకొని వెళ్ళి వారి జీవితంలో గొప్ప కార్యము జరుగును గాక. అలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నందుకు వందనాలు, దీవిస్తున్నందుకు వందనాలు, నెమ్మదిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. బలమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి విధమైన వ్యాధి, భయం, బలహీనత వారి స్పిరిట్లో, వారి హార్ట్లో, వారి మైండ్లో, వారి బాడీలో ప్రతి సిక్నెస్ యేసు నామములో తొలగిపోనుగాక. తండ్రి కడుపులో సమస్య, నడుములో సమస్య, కిడ్నీ ప్రాబ్లం, తలలో నొప్పినైనా, క్యాన్సర్నైనా అయ్యా తండ్రి, మెడలో తండ్రి నొప్పి చేత బాధపడుతున్నారు, బీపీ, షుగర్, థైరాయిడ్ ఏదైతుందో, ఎటువంటి సమస్య అవుతుందో ఎవ్రీ అయ్యా తండ్రి బాడీలో ఉన్న ప్రతి సమస్య నజరేయుడగు యేసు నామములో బీ హీల్డ్ అవునుగాక. యేసు నామములో బీ హీల్డ్ అవునుగాక. యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ఆ వ్యాధిని గద్దిస్తున్నా, యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. అలా చేసినందుకు వందనాలు ప్రభా. కాంటో లీఖందరాబా. థ్యాంక్ యూ. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు. గొప్ప కార్యం ఇది జరిగించేసినందుకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాండి ఈ ప్రార్థన మీ జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలగచేసిందని నేను నమ్ముతున్నా. హైదరాబాద్ ప్రాంతంలో ఆ పరిచర్య ఉంది. మరి ఎవ్రీ సండే 9 o'clock to 11 o'clock మరి బెత్లహేమ్ స్కూల్లో, మల్లికార్జున నగర్లో మరి ఆదివారం జరిగే ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ కుటుంబాల్లో దేవుని కార్యములు, బలమైన కార్యములు జరుగునుగాక. బైబిల్ అంటుంది, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడడు. అవును, దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మమలను కదా అని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబట్ట మనం చూస్తున్నాం. నిజమే, మరి కొన్ని దినాల నుంచి ఒక ప్రత్యేకమైన సందేశాలు మీరు వింటున్నారు. కొన్ని నెలల నుంచి ఒక టాపిక్ మీద నేను వెళ్తున్నాను. ఒకవేళ మీరు కంటిన్యూటీ అయినా నా వీడియోస్ కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ప్రభు యొక్క కార్యాలు, ప్రభు యొక్క అద్భుతమైన సందేశాలు, ప్రవచనాత్మకమైన సందేశాలు మీకెంతో దీవెనకరంగా ఉంటాయి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సమస్యను కామెంట్గా ఆ రూపంలో మాకు తెలియచేయండి. తదుపరి మేము దాన్ని చూసి ఖచ్చితంగా మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తాం. ప్రభు మీ జీవితంలో బలమైన కార్యము చేయనుగాక. థ్యాంక్ యూ అండి. నమ్ముతున్నా మీ జీవితంలో ఇప్పటికే దేవుడు బలమైన కార్యాలు విశ్వాసం ద్వారా నమ్ముతున్నాను చేసేసాడని నమ్ముతున్నాను. అవును, త్వరగా ఆ కార్యాన్ని మనము చూడబోతున్నాం.